రాజ్, ఇందులోకి వెళ్ళాక నాకేమైనా పర్లేదు, కానీ నీకేమైనా అయితే మాత్రం నేను కూడా ప్రాణాలతో మిగిలను. ఆపండ్రా, ఈ బంగ్లాలో ఎలాంటి దయ్యాలు భూతాలు లేవు. ఎవరు ప్రాణాలకు ప్రమాదం లేదు. పదండ్రా వెళ్దాం. ఆగండి 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 ఆగండి. ఒకవేళ మీరు చెప్పినట్టు నిజంగా ఈ బిల్డింగ్ లో దెయ్యాలుంటే నేను మీ అందరినీ చంద్రముఖిలో రజనీకాంత్ లా కాపాడేస్తా. లక 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 కమాన్. వెళ్ళేది బూత్ బంగ్లాకి, చెప్పేది రజనీకాంత్ డైలాగ్. వావ్ రే, ఇంత అద్భుతమైన కోటలో దయ్యాలు భూతాలు ఉంటాయంటరా? నీ ఈ కోటతే గాని. అరే, దెయ్యాలు భూతాలేని టైం వేస్ట్ చేయకుండా ఒక్కొక్కడు ఒక్కో రూమ్ కి వెళ్ళి ఎంజాయ్ చెయ్యండి. ఏం చెప్పావురా? మనం ఎప్పుడంతే రే, నువ్వు ఆ రూమ్ కెళ్ళు, నువ్వు ఈ రూమ్ కెళ్ళు, మనం ఇద్దరం ఆ రూమ్ కెళ్తాం. ఏ రూమ్కి వెళ్ళినా డిస్టర్బ్ మాత్రం చేయకండి రోయ్. అక్కడ దెయ్యం పేరు చెప్పి ఎవరే పనులు చేస్తున్నారో కనిపెట్టొచ్చు. సరేరా, మీ ఇష్టం. సరేరా, ఇంకేం ఆలోచించకుండా ఇక్కడ నుండి బయలుదేరదాం. ఓకే, వెళ్దాం పదండి. నువ్వు సరే, రాబోయే పదండ్రా. పోదాం. ఈడు మామూలుడు కాదురా బాబు. రేపు మేమిద్దరం బైక్లో వచ్చేస్తాం, మీరు వెహికల్లో వచ్చేయండి. అన్నీ తీసేసుకొని దాసేసుకుంటాను. ఇంకా వెర్రి మొఖాలు వేసుకుని అలా చూస్తారేంట్రా? వాడికి దొరకమంటే చంపేస్తాడు. రండి వెళ్దాం. బాబు నాకు నచ్చాడు, తీసుకెళ్దాం. వీళ్ళకి మాత్రం లవర్స్ ఉన్నారు, నాకు మాత్రం ఎవరిని తీసుకెళ్ళనియారు. వద్దు వద్దు అన్న, ఇక్కడ తీసుకొచ్చారేంటి? ఈ బిల్డింగ్ గురించి అన్ని తెలిసి కూడా ఇక్కడ కింద తీసుకొచ్చారు. ఎందుకలా భయపడతారు? ప్లీజ్ వెళ్ళిపోదాం. లేదు రాజ్, ఈ బంగ్లా గురించి నాకు బాగా తెలుసు. ఇందులోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు ప్రాణాలతో బయటపడలేదు. వద్దు రాజ్, ప్లీజ్ వెళ్ళిపోదాము. ఆపండి. ఇందులో దెయ్యాలు ఉన్నాయో లేదో మనకు తెలుసా? తెలీదు కదా, లోపలికి వెళ్తేనేగా తెలిసేది.